దినమునందు ప్రభా మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా మేము ఏమై ఉన్నామో మీ దయ వలననే ప్రభా యేసయ్యా, మాకున్నవన్నీ మీరు ఇచ్చినవేనైనా మీకు స్తోత్రం యేసయ్యా. ఇదిగో ఈ దినమందు ప్రభా సంపూర్ణముగా నిన్ను ఆరాధించే గొప్ప కృపను మాకు దయచేయండి ప్రభా యేసయ్యా. మై మరచిపోయి నిన్ను ఆరాధించాలి ప్రభా యేసయ్యా. యేసయ్యా నిన్ను నాట్యమాడుతున్న స్తుతించాలి ప్రభా యేసయ్యా. స్తుతి నొందదగిన నామము నీది గనుక ప్రభా, నీ పూజార్పణం ప్రభా యేసయ్యా, ప్రభా పూజార్హుడవు నీవు గనుక ప్రభా యేసయ్యా. నిన్ను కొనియాడి ఆరాధించే మనస్ఫూర్తిగా నిన్ను ప్రభా యేసయ్యా హృదయపూర్వకంగా నిన్ను కొనియాడే భాగ్యం మాకు దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. నీకు స్తోత్రం యేసయ్యా. ఇదిగో స్తుతుల మధ్య ఆసీనుడవు నీవు గనుక ప్రభా, ఇదిగో మేము అర్పించే స్తుతుల మీద యేసయ్యా అర్హుడవు నీవు గనుక ప్రభా, ఇదిగో మా మధ్యలోకి నీవు వేయించేయమని వేడుకొనిచున్నాము తండ్రి యేసయ్యా. నీవెంతైనా ప్రభా నమ్మదగిన వాడవు ప్రభా, నిన్ను ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. దినమందు ప్రభా మమ్మల్ని అందరినీ నీ ఆత్మతో అభిషేకించమని వేడుకొనిచున్నాము తండ్రి. నీకే స్తోత్రం ప్రభా. పాట పాడుచున్నటువంటి ప్రభా ప్రతి పాటలో నీ సన్నిధి మా మధ్యలో దిగి వచ్చును గాక, నీ మహిమ మా మధ్యలోకి దిగి వచ్చును గాక. పరిశుద్ధాత్ముడా నీవు నిరాటంకంగా మా మధ్యలో సంచరించుదువు గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రం. నీకు ఘన స్వాగతం, ఘన స్వాగతం, ఘన స్వాగతం పలుకుచున్నాము ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం యేసయ్యా ప్రభా. తండ్రి ప్రభుత్వం మొదటి నుంచి అంతం వరకు ఆయన ప్రభావ ఈ పరిశుద్ధాత్మకు మన ప్రభావం సాధించండి ప్రభావ. మా ఆరాధనలో మీరు తోడుగుండండి ప్రభావ. ప్రతి ఒక్క హృదయాన్ని తాకండి అయ్యా ప్రభావ. మీరు ఇంకా అనేక స్థలంలోకి నడిపించండి అయ్యా ప్రభావ. ఎవరెవరైతే ఇక్కడికి వస్తున్నారో ప్రభావ తండ్రి క్షేమమైన స్థలంలో చేర్చండి అయ్యా. అడుగు పెట్టే ప్రతి ఒక్క బిడ్డలైన ప్రభావం నీ సన్నిధిని అనుభవించుదురుగా ప్రభావ. ఈ రోజు ప్రభావ నీ బలమైన సన్నిధి స్థలంలో కదులునుగా కదులునుగా కనైనా కదులునుగా కనైనా ఆరాధించునామం ఆరాధించునామం
నామం అద్వితీయ నామం అతిశయ నామం ఆరాధించు నామం ఆరాధించు నామం అద్వితీయ నామం అతిశయ నామం ఆరాధించు నామం ఆరాధించు నామం అద్వితీయ నామం అతిశయ నామం ఆరాధించు నామం ఆరాధించు నామం సుందర సుందర నామం యేసుని 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 నామం बीमारी से गरीबी से शामों से छुड़ाता है वो नाम है जो अंधों को रोशनी देता है बीमारी से गरीबी से शामों से छुड़ाता है वो नाम है जो अंधों को रोशनी देता है जिस नाम में है जिंदगी यीशु है वो नाम जिस नाम में है बंदगी यीशु है वो नाम यीशु तेरा नाम सबसे ऊंचा है 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 बीमारी से गरीबी से शामों से छुड़ाता है वो नाम है जो अंधों को रोशनी देता है बीमारी से गरीबी से शामों से छुड़ाता है वो नाम है जो अंधों को रोशनी देता है जिस नाम में है जिंदगी यीशु है वो नाम जिस नाम में है बंदगी यीशु है वो नाम सुंदर सुंदर नामम यीशुनि नामम सुंदर सुंदर नामम यीशुनि नामम अद्वितीय नामम अतिशय नामम आराधिंचु नामम आराधिंचु 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 नामम सुंदर सुंदर नामम యేసుని నామం సుందర సుందర నామం 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 యేసుని నామం హల్లెలూయా Thank you, Lord. Thank you, Jesus. అవునయ్యా, తండ్రి, నీ నామం కలపైన అవును యేసయ్యా. ఈ నామం పరిశుద్ధమైన నామం.
నీ నామం అతిశయమైన నామయ్య. నీ నామం మార్పట్టించు నామయ్య మార్పట్టించు ప్రభువా. నామం. ఇదిగో నీ నామంలో తండ్రి ప్రభు తండ్రి శక్తి ఉన్నదయ్యా ఆమేన్. నీ నామంలో విడుదల ఉన్నదయ్యా విడుదల ప్రభు. యేసయ్యా. ఇదిగో ప్రభు నీ నమ్ముతేనైనా ప్రభు నీ శక్తిని అవును. పొందుకుందయ్యా అవును ప్రభువా. యేసయ్యా. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో జీవం ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి. పాపిని పవిత్రపరిచే శక్తి పాపం క్షమించే శక్తి కలిగిన యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ప్రభా, నీ నామంలో శక్తి ఉన్నది ప్రభా. దురాత్మలను ప్రభా తండ్రి, బాధకుల శక్తి ఉన్నది ప్రభా. దుర్బుద్ధులను ఆదరించే శక్తి ఉన్నది ప్రభా. శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను బాధలోనే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అవునయ్యా ప్రభా. అందరూ చప్పట్లు వారండి. సృష్టిని సృష్టించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని సృష్టించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించి
క్షమించే నామము నీది ప్రభు. మమ్మల్ని పరలోకానికి చేర్చే నామము నీది ప్రభు.
Almighty,
షమ్మా, ఎల్ షదాయ్, నీ మమ్మల్ని అభిషేకించి
ఇచ్చినందుకు నీకు స్తోత్రం యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ ఆనందంతో స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యాలను ప్రభా ప్రజలతో మాట్లాడి ప్రతి ఒక్కరిని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you for your gracious presence amongst us, Lord. In the midst of us, Lord Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Holy Spirit, Holy Spirit, Holy Spirit. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you so much. Please be seated. Please be seated. We thank keep it. Noel, come. Make a way. We have a new worship team member, Noel. Please give him a clap. He's welcoming our midst. Noel is there. He was playing the drums. And we welcome him. Please have something to eat and drink then. Okay? Don't just go away. Just wait for a little while. So the Spirit of God, hallelujah, is moving very, very powerfully. మన Even మధ్యలో దేవుని ఆత్మ ఎంతో బలంగా తిరుగుతున్నది. and let me talk, my doctor, let me talk. I'm there with you, my beloved children, and I've been waiting to talk to you. నా ప్రియమైన బిడ్డలారా, మీతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎంతో ఆతృతతో వేచి ఉంటున్నాను. I'm blessing each member of this worship team. ఈ మధ్యలో నేనున్నాను. I'm going to bless them, not just in the church, but I'm going to bless their secular work in a mighty way. మీరు చేస్తున్న పని, గవర్నమెంట్ లో పనిచేస్తున్న శక్తుల పని, దాన్ని కూడా నేను ఎంతో ఆనందపరుస్తూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. They are being faithful, and I always reward faithfulness. ఎందుకంటే వారు భక్తిపూర్వకంగా పనిచేస్తున్నారు కాబట్టి వారిపైన నేను ఎంతో సంతోషించి ఆనందించి వారిపైన And ఆశీర్వదిస్తున్నాను. I want you to know that my spirit is moving powerfully and mightily even before you came here. మీరు రాక ముందే ఇక్కడ నా ఆత్మ ఎంతో బలంగా తిరుగుతున్నది. For prayers have been going up for each one of you. మీరు చేసిన ప్రార్థనలన్నీ నా దగ్గరికి చేర్చి ఉన్నాయి. And therefore my blessings are coming down upon you. దాని కారణంగా ఆకాశం పైనుంచి మీ పైన నా ఆశీర్వాదాలు I ఉప్పొంగుతున్నాయి. want to talk to you. నేను ఇంతో మాట్లాడలేను అనుకుంటున్నాను. And my doctor has given me permission to speak to her. అందరికీ కూడా మాట్లాడాలనుకుంటున్నాను. I want you to know that I'm your heavenly Father. మీరందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను పరలోకంలో ఉన్న మీ తండ్రిని నీతో మాట్లాడుతున్నాను. And I want you to know that everyone who steps into this church is going to be anointed powerfully and mightily. ఇక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా ఎంతో బలంగా ఆశీర్వాదం పొందనున్నాడు వారి జీవితాల్లో. And that the wicked one has come to know, he's trying to prevent their coming into this church. ఎంతో మందిని అపవాది ఇక్కడ రాకుండా వారిపైన ఆటంకములు చేస్తున్నాడు. But don't lose your courage, don't lose your heart. కాబట్టి మీరు భయపడకూడదు, నేను మీతో ఉన్నాను. Whatever is impossible for man to do is possible with me. మానవుడికి అసాధ్యమైనది నాకు సాధ్యమైన విషయం తెలుసుకోండి. I'm going to slowly but surely increase the membership here. ఇక్కడ ఉన్న మెంబర్షిప్ అతి త్వరలో నేను ఎంతో దాన్ని అభివృద్ధి చేయనున్నాను. As I'm watching your faithfulness in little things so that I can bless you
ఈ సంఘం నుంచి ఎంతో మంది దేవుని ప్రచారకులు రాబోనున్నారు. Many anointed preachers will be taking birth in this church and going to the nations. ఇక్కడ ఉన్న ఎంతో మంది కూడా నా పరిచారకులుగా వేరు దేశంలో వెళ్ళనున్నారు. And I'm building up a people of power and praise right here amongst you. ఈ మధ్యలో ఎంతో శక్తి బలవంతులైన నా ప్రచారకులను నా బిడ్డలు నేను వారిని ఆశీర్వదించున్నాను. It is my plan to, for a short time, to take my daughter and my son to different places. ఎందుకంటే త్వరలో నా కుమార్ని ఇక్కడి నుంచి నేను దూరంగా వెళ్ళకుండా వేరే దేశం. And you, my beloved children, must step into their shoes temporarily. కాబట్టి అటువంటి సమయంలో తాత్కాలికంగా ఇక్కడ ఉన్న కొంతమంది వారు పని చేయవలసిన అవసరం ఉన్నది. That's my desire. నేను మీకు నేను కావాల్సిన కోరిక. Everything is being fulfilled what is written in the scriptures. ఎందుకంటే లేఖంలో ఏదే విషయం రాసినదో అవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నవి. In 2 Peter chapter 3, I have said that I will destroy the world by fire. 2 Peter 3వ అధ్యాయంలో పూర్తి ప్రపంచంలో అగ్ని ద్వారా నేను పూర్తిగా ధ్వంసం చేయనున్నాను. And new discoveries that are being made are predicting that volcanoes bustings are going to increase. ఎందుకంటే మీరు చూస్తుంటారు వాల్కనలు, ఎందుకంటే ఏ విధంగా అగ్ని కాలంలో ఉండే పర్వతాలను ఈ కాలంలో మరి యాక్టివ్ అవుతున్న చూస్తున్నారు. Fires are going to burst from the center of the earth and come and disturb life on earth. పూర్తి ప్రపంచంలో కూడా అగ్నిలో వచ్చే వారందరికీ కూడా ఎంతో వారి జీవితాలను నాశనం చేయనున్నారు. The book of Genesis, the first few verses, is going to be proved scientifically. మరి దేవి మరి ఆది కాండంలో రాసిన ప్రతి విషయం కూడా జరగనున్నది. I have said in the book of the Genesis, first chapter, first few verses, that I separated the waters from the waters. ఆది కాండంలో 1వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనంలో మీరు చూసినట్లయితే నేను భూమిని మరి ఆకాశంకు మరి నీళ్లను వేరు చేసినట్టు అక్కడ రాసి ఉన్నది. And I formed the firmament of the skies. దాని ద్వారా నేను పూర్తిగా ఫర్మెంట్ అంటే పూర్తిగా ఆకాశం నేను సృష్టించినాను. Scientists have discovered through the Hubble spacecraft మరి వారు వైజ్ఞానికులు ఈ విషయం కూడా గుర్తించినారు వారు చేసిన పరిశోధనల ద్వారా. that there is a very, very limitless reservoir of water above all the galaxies. మరి ఎవరు కూడా యోచించిన విధానం కంటే ఎంతో మరి అద్భుతమైన ఎంతో మరి ఎవరు కూడా యోచించినంత పెద్ద నేను ప్రపంచాన్ని పుట్టించున్నారు. And this limitless store of water is what I meant when I spoke in Genesis and said that I separated the waters from the waters. మరి నేను ఆది కాండంలో ఏ విధంగా నేను మీకు అందరికీ సెలవిచ్చినాను, పూర్తి ప్రపంచాన్ని నేను వేరు చేస్తున్నాను అంటే ఆకాశము భూమి నేను వేరు చేస్తున్నాను, దానికి అర్థం ఇప్పుడు నీకు అందరికీ తెలుస్తుంటుంది. And I formed, by the separation of the waters, I formed the earth and the skies above. కాబట్టి నేను అక్కడ మీరు చూసినట్టు ఆది కాండంలో ఏ విధంగా పూర్తి ఆకాశంలో భూమిని నేను ఏ విధంగా వాటిని సెపరేట్ చేసినాను. Even scientists have proved that when Hezekiah asked for the sun to go back 10 steps, they said they discovered that earth had lost its time of 10 minutes. మరి పరిశోధకులు సైంటిస్ట్ ఎంతోమంది కొన్ని విషయాలు తమ జ్ఞానంతో గుర్తించినారంటే హెజికియాకు ఏ విధంగా 10 అడుగులు వెనక వెళ్ళమని దేవుని ప్రార్థించినప్పుడు జరిగినది. ఆ విషయం వారు ఇప్పుడు గుర్తిస్తున్నారు. 10 నిమిషాలు మన కాలం నుంచి వెళ్ళగొట్టబడినది. Till a scientist read the Bible and follows the Lord, explain it to them from the book. వారు ఆ విధంగా 10 నిమిషాల్లో తేడా ఎందుకు వస్తున్న విషయం వారు గ్రహించినప్పుడు అక్కడ ఒక పరిశోధకుడు దేవుని ద్వారా
ప్రేరేపబడి వారికి పూర్తిగా దానికి కారణం ఏమిటి అనే విషయాన్ని మరి లేఖనంలో నుంచి వారికి తెలిపినట్టుగా చూస్తున్నాం. And scientists said the earth has lost 24 hours nearly. How can that be? మరి అక్కడ ఉన్న సైంటిస్ట్ పరిశోధకులు ఏమన్నారంటే 24 గంటలు ఏ విధంగా ప్రపంచంలో కాలం నుంచి తీసివేయబడి ఉన్నది. And the man of God showed them from the book of Joshua that the sun had stood still for nearly 24 hours so that the Israelites could win the battle. మరి మీరు చూసినట్లయితే లేఖంలో ఏ విధంగా వస్తున్నదో యెహోషువ 24 గంటలు సూర్యుని నిలబడమని దేవుడు ప్రార్థించినప్పుడు నిలిచినాడు. కాబట్టి ఆ 24 గంటలు ప్రపంచంలో కాలం నుంచి తీసివేయబడి ఉన్నది. ఈ విషయంలో గుర్తించారు మరి జ్ఞానులు సైంటిస్ట్. కానీ ఆ విషయాన్ని మరి దైవ సేవకుడు వారికి జరిగించాడు, వారికి వివరించాడు ఏ విధంగా జరిగినది ఈ ఉష్ణ టైంలో. Now the scientists are trying to create confusion by saying that the spaceships, that the alien lives they found the first civilization on the earth do not believe such things. మరి ఇప్పుడు చూసినట్టయితే కొత్తగా మరి పరిశోధకులు సైంటిస్ట్ ఏమంటారంటే మన వంటి వారు వేరే ప్రపంచంలో ఉన్నారు. ఎందుకంటే మేము అక్కడికి పంపిస్తున్న మేము చేస్తున్న రాకెట్స్ ద్వారా పరిశోధన ద్వారా మాకు తెలుస్తున్నది మరి ఇటువంటి ప్రపంచం ఎక్కడో ఉన్నదని. కానీ అది వాక్యంలో లేదు కాబట్టి దాన్ని మనం నమ్మకూడదు. The whole of the creation was made as it is said in the first book of the Bible. మరి పూర్తి ప్రపంచంలో ఏ విధంగా సృష్టించబడినది ఆది కాండము మొదటి 4 అధ్యాయంలో రాసినది అదే విధంగా జరిగినది. కానీ పరిశోధకులు చెప్తున్న విధంగా జరగలేదు. Everything is happening in the world according to my will and according to my wish. ప్రతి వారు కూడా నేను వారిని ఆనందపరుస్తున్నాను కాబట్టి వారు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. So don't believe rumors that alien life created civilization in the world. కాబట్టి ఎక్కడో దూర ప్రదేశంలో వేరే ప్రపంచం ఉన్నది, అక్కడ వారు అక్కడ ఏలియన్స్ అంటారు, వారు అక్కడ ఈ విధంగా సృష్టించినారు అనే విషయాన్ని ఎప్పుడు కూడా మనం నమ్మకూడదు. So therefore I am blessing each one of you with discernment right now. ప్రతి వారికి కూడా నేను ఈ విషయాన్ని గుర్తించవలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. Everybody hearing the sound of my voice, I am filling you with discernment. కాబట్టి ప్రపంచంలో మంచి చెడును గుర్తించే విషయాన్ని జ్ఞానాన్ని ప్రభు మనకు ఇచ్చినాడు. I am filling you with discernment totally, completely, so that you will know the right from the wrong. మరి అటువంటి విషయాలు గుర్తించే విధానం దేవుడు మనకు జ్ఞానం ఇస్తున్నాడు. ఆ జ్ఞానం ద్వారా మనకు తెలుసును దేవుని వాక్యం ప్రకారం ఉన్నదా, ఇది దేవుని వాక్యం ప్రకారం లేదా అని గుర్తించే విషయం మనకు తెలుస్తుంది. Just lift your hands and receive discernment. కాబట్టి మీరంతా చేతులు ఎత్తి అటువంటి జ్ఞానం ఏంటిది అనే విషయాన్ని మనం ట్రై చేయాలి. God keep you and bless దేవుడు ఎల్లప్పుడూ మీ పైన ఉండదు కాక. in Jesus' యేసు name. ప్రభు నామమున ఆమేన్. Amen. Amen. Praise God. Glory to 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 God. Does any of you want to share anything God told you during the worship? Come and share with us. Come. Praise Lord, everyone. And just now, Mama said that discernment spirit. God said that. Actually, it was poured on me. I saw that it was poured on me, and that small girl, baby, she also had that discernment spirit now. God has anointed that. So I've seen that today I've seen flowers like garden. Total white flowers just falling on, and seeing the dance of Jesus. This was my worship, and what Mom said about discerning spirit prayer. Through her God spoke, right? That spirit was on the child, and that's all in me also. All glory to Jesus. You tell him to tell you now.
డిసర్నింగ్ స్పిరిట్. డిసర్నింగ్ స్పిరిట్ అనేది విచక్షణ చేయ జ్ఞానం. తెలివి. విచక్షణ చేయ జ్ఞానము దేవుడు ఇస్తాడనమాట. దాంతో మనకు తెలుస్తుంది వాట్ ఈస్ రైట్, అంటే ఏది తప్పు, ఏది ఒప్పు అనేది తెలుస్తుంది. సో ఆ జ్ఞానం కోసం జీసస్ మమ్మీ ద్వారా చెప్పాడు కదా, వాక్యం ద్వారా చెప్పాడు కదా, ఆ స్పిరిట్ అనేది నా మీద నేను చూశాను, ఆ పాప మీద కూడా చూస్తాను. ఆ పాప మీద దేవుడు ఇచ్చాడు. సో ఇంకా ఫ్లవర్స్ చూసాను నేను, ఆరాధన చదువుతున్నప్పుడు ఫ్లవర్స్ నా మీద పడ్డాం. ఇంకా నేను జీసస్ డ్యాన్స్ చూసాను, మొత్తం ఫుల్ వైట్గా చాలా బాగుంది. అది అమేజింగ్ విజన్ నేను చూసాను. ఆల్ గ్లోరీ టు జీసస్. Praise God, praise God. Yeah, thank you for sharing. And you never knew about that little baby, but God has told me that she's filled with the Holy Spirit from her mother's womb. Just like John the Baptist was filled with the Holy Spirit from the mother's womb, that little baby Missy is also filled with the Holy Spirit when she was conceived. మరి ఒక విషయం చెప్పాలని నేను అనుకుంటున్నాను. మరి ఆ చిన్న బిడ్డ మిస్సి ఆమె తల్లి గర్భంలో ఉన్నప్పుడే యోహాను ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడ్డాడో ఈ చిన్న బిడ్డ కూడా అదే విధంగా నింపబడినది నాకు దేవుడు సెలవిస్తున్నాడు. Yes, and so she has seen correctly. She never knew this, and I knew about it, and so did the parents. But God has proved she never knew, but she saw the baby being filled with discernment spirit. మరి ఈ విషయం ఇప్పుడు సిస్టర్ మాట్లాడారు. ఆ విషయంతో ఆమె గుర్తించినాడు. అది ఆమె తెలియదు కానీ ఆమె గుర్తించినది. దేవుడు ఆమె ద్వారా మనకు ఈ విషయాన్ని తెలుపుతున్నాడు. So usually I prepare my messages much ahead of time during the week. But yesterday as I was reading 2 Chronicles chapter 20 and 21, God said, this is the message for today. మరి దినచర్యలు 2వ అధ్యాయము 20-21 వచనంలో నిన్న దేవుడు నాతో మాట్లాడాడు. I hope you're all reading that Bible card I gave you. Please, I want to check up on you because all of you who took that card must get that certificate. మీరందరూ కూడా నేను కార్డు మీకు ఇచ్చినవి ఏ విధంగా బైబిల్ మనం చదవాలా, ఒక సంవత్సరంలో మనం చదవాల్సి ఉంది అనే విషయం గురించి ఒక టైం టేబుల్ నేను ఇచ్చాను. అదంతా కూడా మీరు దాని గురించి చదువుతున్నారని నేను అనుకుంటున్నాను. And I'll get you the certificate from the main church, New Life AG Church, of which we are just a branch. ఆ సర్టిఫికేట్ దాని గురించి న్యూ లైఫ్ ఏజీ చర్చ్ మెయిన్ చర్చ్ నుంచి కొంపల్లి చర్చ్ నేను తీసుకొస్తాను. With authentication by the senior pastor and all these people who are recognized in the church world. మరి అందరు దాంట్లో సంతకములు చేసేవారు ఎవరంటే అక్కడ సీనియర్ చర్చ్ పాస్టర్ గారు, మరి వాటిని గుర్తించిన వారందరూ కూడా వారి సిగ్నేచర్ కూడా అక్కడ ఉంటాయి. So today we are going to see the formula for victory and the formula for defeat. మరి ఇది నువ్వు ఉదయకాలం మందు ఫార్ములా అంటే ఫార్ములా సిద్ధాంతం, మరి జయించుటకు సిద్ధాంతం ఏమిటి, ఓడిపోవటకు సిద్ధాంతం ఏమిటి అనే విషయం గురించి లేఖనంలో రాసింది. దాని గురించి That is given in 2 Chronicles chapter 20 and 21. దినవృత్తాంతంలో 2వ అధ్యాయము 20-21 వచనంలో ఇది రాసుకున్నది. So we know that the whole of the scriptures, the Old Testament and the New Testament, is inspired by God. మనకందరికీ తెలిసిన విషయమే, ఈ గ్రంథం వచ్చి దేవుని ద్వారా ఆత్మ ద్వారా ప్రేరేపింపబడిన వారి ద్వారా రాసిన గ్రంథము అని మనకంతా తెలిసినది. We can learn from it. దాని నుంచి మనం నేర్చుకోగలము. We can correct ourselves as we read the Bible. మనం ఈ విషయంలో బైబిల్ గ్రంథం లేఖనం చదువుతున్నప్పుడు మన జీవితంలో మనం కరెక్ట్ చేసుకోగలం. As we read the Bible, we'll become new, well-rounded, mature people of God. కాబట్టి లేఖనం చదువు ద్వారా మనం అందరూ కూడా దేవుడు మనం ఏ విధంగా మనం ఉండాలి,
మన ఆకారం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఆ విధానం మన జీవితంలో వస్తుంది. And then only we can serve God fully and completely. అప్పుడే మనం పూర్తిగా దేవుని పరిచయం చేయగలము. So we all know this. I'll just tell you a little bit that lesson from 2 Chronicles chapter 20. We learn formula for victory. మరి దినవృత్తాంతం 2వ అధ్యాయంలో 21వ అధ్యాయం గురించి అది జయించుటకు సిద్ధాంతం ఏమిటి అనే విషయాన్ని గురించి చదువుతాం. It talks about King Jehoshaphat, who was the son of King Asa, and that King Asa was well pleasing in the sight of God. మరి మీరు చూసినట్టయితే ఇక్కడ కథనములో యెహోషాపాతు అను మహారాజు గురించి రాసినది. ఆయన తండ్రి ఆసా మహారాజు ఆయన దేవుని మార్గంలో నడిచి ఉన్నవాడు అని లేఖములు మనకు తెలుపుతున్నవి. And King Jehoshaphat was also pleasing to the Lord because he followed all the statutes of the Lord. ఎందుకంటే యెహోషాపాతు కూడా తన తండ్రి ఏ విధంగా దేవుని మార్గంలో నడిచినాడో అదే విధంగా యెహోషాపాతు కూడా దేవుని మార్గంలో దేవుని ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడిచినవాడు. He took pride in the Lord. దేవుని ఎంతో దేవుని గౌరవించేవాడు. తాను అనుకునేవాడు దేవుని గౌరవిస్తాడు. So after a few years of his reign, he was attacked by Moab, Ammonites and Edomites. They all got together and a big army came to attack him. మరి అటువంటి సమయంలో అతను పరిపాలన చేస్తున్నప్పుడు మోహమ్మద్ అమ్మనైట్స్ అని శత్రువులు వచ్చి ఆడిపైన దాడి చేయడానికి వచ్చి ఉన్నారు అని రాసి ఉన్నది. So what did he do? He called all the people together and he said, let us pray to God. మరి అటువంటి సమయంలో అటువంటి వారిపైన అటువంటి సైనికులు దాడి చేస్తున్నప్పుడు అతను ఏం చేశాడంటే ప్రజలంతా పిలిచి మనమంతా ఉపవాసం చేసి మరి దేవుని ప్రార్థిస్తామన్నారు. He said, oh Lord God, you are the ruler of the heavens and earth and everything. అప్పుడు దేవుని ప్రార్థిస్తుందేమంటే ప్రభా మీరే పూర్తి ప్రపంచాన్ని ముందు సాగించేవారు, మీరే కర్తలు ఉన్నారు. You are so powerful and so mighty, who can stand against you? మీరెంతో ఎంతో బలవంతులు పరాక్రమవంతులు కాబట్టి ఎవరు మిమ్మల్ని మీకు దాడి చేసి మీ పని గెలవగలరు. Lord, you drove the heathens out of the land. ఇటువంటి మన దగ్గర ఈ శత్రువులు మన దేశం మీకు తీసివేయమని ప్రార్థించాం. Lord, look at these armies of Moab, Ammon and Edom who have all gathered together to attack us. ప్రభా చూడండి ఏ విధంగా అమ్మనైట్స్ ఇటువంటి ప్రజలందరూ కూడా కలిసి నా పైన దాడి చేయటం ఉన్నారు. He said, Lord, please stop them. Show us how to protect ourselves. కాబట్టి ప్రభా మీరే వారిని నిలబడి ముందు దాడి చేయకుండా. And he broke his heart before the people, and as he was praying, the Spirit of the Lord came upon one of the Levites. అటువంటి సమయంలో ఆ విధంగా అతను ప్రార్థిస్తుండగా దేవుణ్ణి అతని పైన ఒక లివైట్ అంటే దేవుని యాజకునికి అక్కడ ఉన్న దేవుని యాజకుని పైన దేవుని ఆత్మ వచ్చినది. అతను దేవుడు ఈ విధంగా ఆయన ద్వారా The మాట్లాడుకుంటున్నాడు. Levite conveyed the message, don't be afraid of your enemies, don't be troubled by your enemies. Battle is not yours, it is the Lord's. అప్పుడు అటువంటి సమయంలో ఆ దైవజనుడు లేవైట్ ఏమన్నాడంటే ఈ దేవుడు ఏ విధంగా సర్విస్తున్నాడు, మీరు భయపడకుడి, ఈ యుద్ధం మీది కాదు, దేవుని యుద్ధము అని గ్రహించండి. So God said, you need not fight the battle. దేవుడు అన్నాడు మీరు యుద్ధం చేయవలసిన అవసరం లేదు, Just gather yourselves and stand in position, and the Lord will do a miracle. మీరందరూ కూడా ఇక్కడ నిలబడండి అంతే. నేను ఏ విధంగా మీకు వారిపైన యుద్ధం చేస్తానని చూపిస్తాను. Face your enemies and be strong and courageous. The Lord will defend you. మరి మీరందరూ కూడా నా అందరూ మరి బలవంతంగా నిలబడి ఉండండి. మీరు చూడండి ఏ విధంగా నేను మీకు జయించాను, మీకు కలిగి చేస్తానన్నాడు. So Jehoshaphat got courage because Lord blessed him. He gathered the whole army, but in front of the army he called the musicians, he called the Levites, and they started playing like our worship king was doing the music and singing with so much zeal, like that they were singing and playing instruments and praising the Lord. అటువంటి సమయంలో ఏమైందంటే అక్కడ శత్రువులు నిలబడి ఉన్నారు, వారి ముందు యెహోవా పూర్తి జనాలు నిలబడి ఉన్నారు, వారి సైనికులు కూడా నిలబడి ఉన్నారు. కానీ అందరికంటే ముందు ఎవరున్నారంటే
మన ఏ విధంగా వర్షిప్ పీపుల్ ఉన్నారో అటువంటి వారు నిలబడి దేవుని ఆరాధిస్తున్నారు అని అక్కడ వాక్య లేఖనం రాసి ఉన్నది. And the enemy, they heard the music and they killed each other and defeated each other. They all killed. Ammonites killed the Moabites and the Edomites, they killed the Ammonites, and like that there was confusion and they all killed each other, and the victory belonged to the Lord and the victory came to Jehoshaphat. మరి ఆ విధంగా ఆరాధన చేస్తున్నారు. ఆ ఆరాధన విన్న వాళ్ళు ఏమన్నారంటే శత్రువులు అమ్మనట్లు మోబాయిట్స్ ఏం చేసినట్టు ఒకరినొకరు చంపుకున్నారు. వారు ఇక్కడ యుద్ధం చేయకుండా ఇజ్రాయేలీస్ వారు ఒకరినొకరు యుద్ధం చేసుకుని పూర్తిగా నాశపోయినారు. కానీ మీరు చూస్తున్నట్టు దేవుడు ఏ విధంగా విజయం సాధించినాడు. So from this we learn our strategy or our formula for victory. Just like Jehoshaphat got victory, and his formula was what? Trusting the Lord, following the Lord, worshiping, singing. Like that in our lives we too have problems. Each one of us has problems in our lives, in our families, and we must follow the strategy of victory shown by Jehoshaphat. మరి దీంట్లో రణనీతి ఏమిటి? మరి జీవితంలో ఏ విధంగా అటువంటి రణనీతిని వినియోగించగలము, స్ట్రాటజీ అంటారు ఏ విధంగా అనే విషయం మీరు చూసినట్లయితే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మరి మనకు ఎన్నో బాధలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే వారు ఏ విధముగా ప్రార్థన చేస్తూ ఆరాధిస్తున్నారో మనం కూడా దేవుని వాక్యం చదువుతూ మనకు ఆరాధనలో ఉండాలి. దేవుడు ఆ యుద్ధాన్ని మీ యుద్ధాన్ని ఆయన చేస్తాడు అనే విషయాన్ని గ్రహించాలి. So when we heard the bad news, what should we do? మరి ఏ విధంగా విశాలమైన విషయం మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? Yes, you call together your believer friends, your family and relatives, and you should pray, humbly opening your heart before your family members, the believers I'm talking about. Call them humbly together, some believer friends, open your heart and you should pray to God. కాబట్టి దీని వల్ల తెలుసుకోవాల్సిన విషయం అంటే మనం కష్ట పరిస్థితుల్లో బాధల్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకు తెలిసిన బంధుమిత్రులు అంటే వారంతా కూడా క్రైస్తవులు మనం పిలిపించి వారితో ప్రార్థన చేస్తూ అందరు కలిసి ప్రార్థిస్తూ ఆరాధించిన వాళ్ళు ఇదే దాని ద్వారా మన జీవితంలో జయించగలము అన్న విషయము మనకు లేఖనం చెప్పిన విధానంగా జరుగుతుంది. Open your heart and cry out to God. కాబట్టి ప్రతి వారు కూడా తమ హృదయాలను తెరిచి మన దేవునికి ఆరాధించారు. Because God is promising you and me. He's saying, call unto me and I will answer you and I will show you great and mighty things you do not know. ఆ ప్రభు మనకు సెలవిస్తున్నాడు. లేఖనం రాసి ఉన్నది, మీరు కష్టాల్లోనూ బాధల్లో ఉన్నప్పుడు నేను నాకు మొరపెట్టండి, మీ బాధలు నేను దూరం చేస్తాను అని. మనం చేయవలసింది ఏమంటే దేవుని ఆరాధించాలి. And you believe in the Lord and trust Him, and He says, before you call, I will answer, and while you are yet speaking, I will hear. మరి అప్పుడు ప్రభు మనకి మీరు తెలుసుకున్నది ఏమంటే మీరు అడగక ముందే మీరు యోచించక ముందే మీకు కావాల్సినవన్నిటి కూడా నేను తయారు చేసి మీ యుద్ధాన్ని చేసి ఆ కష్టాన్ని మీ నుంచి దూరం చేస్తాను అని దేవుడు మనకు మన లేఖనంలో వాగ్దానం చేస్తున్నాడు. So when you are having a problem with relationships or bad health or anything, if you are having bad health, you must remind most of the time it is due because you are not following the laws of the Lord. కాబట్టి ఎటువంటి సమయంలో కూడా మనం కష్టాలు ఉన్నప్పుడు అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా మనం అందరూ కూడా దేవుని పైన ఆధారపడి దేవుని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ మనం వల్ల దేవుని దగ్గరికి తీసుకువెళ్ళవాలి. And if you are a student and you are facing problem in your college or school, you should prepare yourself. You should work hard, because Proverbs 21 verse 31 says, the horse is prepared for the battle, but the victory belongs to the Lord. That means the student must prepare and study very hard and do his best. Then God will give you the victory. మరి విద్యార్థుల కొరకు దేవుడు ఏం సలహా ఇస్తున్నాడంటే ప్రాబ్స్ సామెతలు 21:31లో చూసినట్లయితే ఒక గుర్రపు యుద్ధానికి తయారవుతుంది, కానీ ఆ యుద్ధంలో జయించ
వాడు దేవుడు. కాబట్టి మనం కూడా విద్యార్థులుగా మనం కష్టపడి పనిచేయాలి. అంటే తయారవుతున్న మా గురం వెనుక తయారు తర్వాత దాని కొరకు విజయం సాధించేది ఎవరు? దేవుడు అనే విషయాన్ని గుర్తించాలి. If you follow the Lord and if you trust the Lord, you have to do hard work. You just can't say, I believe in Jesus, He'll help me. Yes, He's a living God, He'll help me. I'll do this, I'll do that, I'll do worship, I'll do prayer, I'll read Bible, but I'll not study. Let me test God. That is the wrong thing to do. God is not going to help you. మరి కొంతమంది విద్యార్థులు అనుకుంటారు, నేను దేవుడు చర్చికి పోతాను, పాడతాను, దేవుడు వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తుంటాను, చదువు దేవుడు ఎగ్జామినేషన్ రాస్తాడు అని అనుకుంటారు. కానీ దేవుడు ఎగ్జామినేషన్ రాయడు. అది మీరు రాయాలి, దేవుని జ్ఞానంతో రాయాలి. కాబట్టి మనం అందరూ కూడా విద్యార్థులుగా ఉండేలా మనం అందరూ కూడా బాగా కష్టపడి పనిచేయాలి, నేర్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. And if you have problems in your job, problems in promotions, you do exactly follow the victory strategy and follow the laws of God. మరి మీరు ఎక్కడ పనిచేస్తున్నారండి, ఎక్కడెక్కడ మీరు పనిచేస్తుంటారు, అక్కడ కూడా మీకు కష్టాలు ఎదురైనప్పుడు ఇటువంటి విజయం సాధించే రణనీతిని ఫార్మాన్ని మనం ఫార్మ్ చేయాలి. It's happening in my family. My second son, Deepak, he follows the rule book. He will not go to left nor right. And he's a very senior bank official, very, very senior. So he also has a boss in Bombay. The boss came and told him, look, you do this irregularity, you do that wrong thing, you do this, otherwise I'm going to fire you and remove you from your job. మరి మా రెండో కుమారుడు దీపక్ ఉన్నాడు, అతడు పెద్ద హోదాలో ఉన్నాడు బ్యాంకులో. అతడు ఎప్పుడు కూడా రూల్ బుక్ రాసి ఉంటాడు, దాని ప్రకారంగా నడిచేవాడు. అటువంటి ఒక పెద్ద హోదాలో పనిచేస్తున్నప్పుడు బ్యాంకులో ఉన్నాడు, బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు అతని బాస్ వచ్చి ఒకసారి చెప్పాడు, నువ్వు ఈ విధమైన కార్యం చేయి. అప్పుడు అన్నాడు, ఇది నేను చేయలేను, ఎందుకంటే ఇది రూల్ ప్రకారంగా లేదు, ఇది కరెక్ట్ కాదన్నాడు. నువ్వు కరెక్ట్ కాదంటే నువ్వు ఇంటికి పోన్నాడు. ఇది జరిగిన విషయం మాట. So he said, no sir, I'm not going to follow your orders. I will not do these wrong things. So the boss said, please resign. అటువంటి సమయంలో మా అబ్బాయి అన్నాడు, ఇది పని నేను చేయనండి, నేను చేయలేదు, ఎందుకంటే ఇది ఆజ్ఞ ప్రకారంగా కాదు కాబట్టి నేను చేయనన్నాడు. చేయకపోతే మరి రిజైన్ చేసేసుకోమని. He came home, prayed with his wife, and the next day went and offered his resignation. మరి ఆ విధంగా వచ్చి ప్రార్థన చేసేదాన్ని కొడుకుతో కలిసి భార్యను ప్రార్థన చేసి నెక్స్ట్ డే వెళ్ళి మరి రిసిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు. He's a Bible preacher, Bible teacher in his college, and he did exactly what Shadrach, Meshach, and Abednego did in Daniel chapter 3, verses 17 to 18. మరి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనంలో ఏ విధంగా షడ్రక్, మేషక్, అబేద్నెగో ఆ రాజుకి చెప్పినాడు, మేము మీ దేవతలు మేము ఆరాధించము, ఎందుకంటే వారి దేవతలు కాదు, మా దేవుడిని మేము ఆరాధిస్తామన్న విషయం. అదే విషయము మరి మా అబ్బాయి కూడా చేసినట్టుగా మనం చూస్తున్నాం. They said, look king, our God can deliver us from the fire. Even if he doesn't deliver us, it's okay with us, but we are not going to bow down to the idol of gold. We are not going to worship idol. My son did the same thing. He said, look here boss, I'm not going to do the wrong thing. If you make me go away from the company, I'll go away, but my God is there for me. He will provide for me something much better than what I have here. మరి ఏ విధంగా షడ్రక్, మేషక్, అబేద్నెగో మరి రాజు చెప్పినప్పుడు మీరు ఈ విధంగా మోకరించి ప్రార్థించాలి ఈ విగ్రహాన్ని అన్నప్పుడు మేము అది చేయము, ఎందుకంటే మా దేవుడిని మేము సేవిస్తాము, ఇది నిజమైన దేవుడు కాదు, విగ్రహాలను చేయమన్నారు. అటువంటి సమయంలో అన్నాడు, మిమ్మల్ని అంతా అగ్నిగుండంలో పారివేస్తాడు. ఒకవేళ మీరు పారివేసినా కూడా మా దేవుడు వచ్చి రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయిన ఎడల మాకేమి పోయిన ఎడల కూడా మేము దేవుణ్ణి మీ దేవుని ఆరాధించము. అటువంటి దేవుడిని విశ్వసించిన వారు. And he has a living example before him. An uncle was very sick and on deathbed. My elder son came. He asked leave from his boss. The boss said, no. You leave your job if you want leave to look after your father. My son said, okay, I resigned my job. This
wife was here last Sunday. Dinkar, yeah, he said, I'll resign my job, but I'll look after my father. So 1-2 months he lived, and uncle got back to good health because God wanted it that way. మరి నేను కూడా ఒకసారి నేను చాలా అనారోగ్యంలో ఉన్నప్పుడు చావబతుకులో ఉన్న సమయంలో మా పెద్ద దినకాడు వస్తూ ఉంటాడు. అతను కూడా పెద్ద హోదాలో పనిచేసేవాడు. నేను వెళ్ళాలంటే నాకు లీవ్ కావాలన్నప్పుడు మీరు కొన్ని దినాలకే పోగలన్నాడు. లేదు, నాకు అవసరం లేదు, చాలా దినాలు కావాల్సి వస్తుంది, లేదంటే మీరు రిజైన్ చేయకపోన్నారు. సరే, మీరు రిజైన్ చేయాల్సింది వచ్చేసినాడు. And lo and behold, as you would have it, somewhere, some boss from somewhere, that boss never phoned him and said, are you available? I have got a very good post for you to develop a bank in Philippines. అటువంటి సమయంలో మా పెద్ద వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడో పాత మొదటి ఉన్న బాస్ ఎప్పుడో వచ్చి చూసి ఒకసారి టెలిఫోన్ చేశాడు. దీనికన్నా నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నావు అంటే ఈ విధంగా ఉన్నానంటే, సరే నువ్వు ఫిలిప్పీన్స్లో ఒక బ్యాంక్ ఉన్నది, దానికి పూర్తిగా అడ్వైజర్గా వెళ్ళమని చెప్పి. He became one of the developers of the bank in Philippines. దాని ద్వారా అతను ఫిలిప్పీన్లో వాళ్ళ బ్యాంక్ ఒక మొదటిగా స్టార్ట్ చేసినవాడు. And after that, contract was expired. He got in his hometown, Chennai itself, a very good job. అటువంటి తర్వాత దాని తర్వాత చెన్నైలో ఒక పెద్ద హోదాలో బ్యాంకులో జాబ్. So God fulfills His promises. If you honor God, He will honor you. ఒకవేళ దేవుడిని మీరు గౌరవించితే దేవుడు కూడా మిమ్మల్ని గౌరవిస్తాడనే విషయం తెలుసుకోవాలి. So Deepak and his wife Clementina, they are rejoicing, thanking God, praising Him. So you follow this strategy too. When you are in trouble, sing songs, praise God, thank Him, praise Him. That is the sacrifice of praise that you are giving to God. And when you sacrifice unto the Lord, He is well pleased. He doesn't want animal sacrifices. He wants sacrifice of praise and thanksgiving. As said in Hebrews 13 and verse, I forget the verse, in Hebrews 13 he said, offer a sacrifice of praise, the fruit of the lips that give thanks to God. So that is what my son is doing. Although his responsibilities are great, one son is in the 12th, just waiting to get into professional college. He's brilliant, he's very good, very obedient, and one son is in 8th, but they're not worried. They say, our God is going to help us and fight our battles. He fought it for my elder brother, and he did so well. God will do for me also. మరి ఏ విధంగా మా జీవితంలో జరిగిన విషయం నిజమైన సంఘటన నేను చెప్తున్నానో, అదేవిధంగా మా రెండో కుమారుడు కూడా ఇటువంటి సమయంలో ఎంతో ఆర్థిక సహాయం అవుతున్నది. ఎందుకంటే ఆయన ఇద్దరు కుమారులు కూడా చదువుతున్నారు. పెద్ద కుమారుడు వచ్చి మరి 12th చదివి కంప్లీట్ అవుతున్నాడు. మరి పెద్ద చదువులో వెళ్ళవలసిన అవసరం ఉన్నది. దానికి ఖర్చులు అయితే, కానీ వారందరూ కూడా అంటున్నారు దేవుడు మాకు సహాయం చేశాడు అని పూర్తిగా దేవుని అందు విశ్వసించి మరి ఈ విధంగా రిజైన్ చేసి బయటకు వచ్చాడు. So I'm putting a challenge before you, like Joshua put a challenge before the children of Israel. He told them, choose you this day whom you will serve. But as for me and my family, we serve the Lord. That is exactly the position we have taken, and we are praising and thanking and rejoicing in God. మరి దేవుడు మనకు సవాల్ చేస్తున్నాడు. ఈ సమయంలో ఏ విధంగా జాషువా తన ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పారు, నేను నా కుటుంబము దేవుణ్ణి సేవ చేస్తాము. మీరు కూడా మీరు యోచించి చెప్పండి, ఎవరు సేవ చేయాలి? దేవుని సేవ చేయాలా, మన మానవ సేవ చేయాలా అని ఆ విషయం కూడా అదే విధంగా మన జీవితంలో అటువంటి సవాలు మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. So from this strategy, tell me what kind of a man was Jehoshaphat? Was he a righteous man or was he a wicked man? దీని సంఘటన నుంచి ఎటువంటి మనిషి దేవుని మార్గం నడిచిన వాడు నీతిమంతుడా, లేకుంటే దేవుని మార్గంతో విరోధంగా నడిచిన వాడు? He was a righteous man. And Ezekiel chapter 18 verses 5 to 9 tells us about righteous men. మరి మీరు చూసినట్టయితే యెహోషాపాతు వచ్చాక ఒక నీతిమంతుడైన మనిషి వ్యక్తి అని మనం చూస్తున్నాము. నీతిమంతుడు ఎవరు అనే విషయము ఎజికేల్ గ్రంథము 18వ అధ్యాయము 5 నుంచి 9వ వచనం. ఎజికేల్ గ్రంథము 18వ అధ్యాయము 5 నుంచి 9. Ezekiel chapter 18 verses 5 to 9. It says like this, if a man is righteous and practices justice,
justice and righteousness, ఒకవేళ ఒక మానవుడు నీతిమంతుడై తన ప్రవర్తనలో నీతిమంతుడైన ఎట్లా if he walks in my statutes and in my ordinances, నేను చెప్పిన మార్గంలో మరి నేర్పించి చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడిచిన so as to deal faithfully, సో దాని ద్వారా అతడు నాతో ఫెయిత్ఫుల్గా భక్తితో ఉంటాడు అనే విషయం he will surely live. I've cut down, I'm just telling you the starting and the ending just to make so that we can finish the message on time. కాబట్టి ఇది చిన్నగా నేను చెప్తాను, మీరు దీని విషయం గురించి ఆ గ్రంథంలో చదవండి లేకుండా చదవండి. So he will have life if he follows the life. And what kind of life? Good life on this earth. Because the Bible says if the righteous is rewarded on the earth, you don't have to wait to get to heaven. On the earth you will be rewarded just like the wicked people will be rewarded in the earth also. They will get a result of their wickedness. So will the righteous be rewarded right here on this earth, and again they have eternal life in heaven. మరి నీతిమంతులకు దేవుడు ఈ ప్రపంచంలోనే వారు చేసిన నీతి కార్యాల కొరకు వారి కోసం కావాల్సిన బహుమానాలు వారు దేవుడు ఇస్తాడు. కాబట్టి అటువంటి సమయంలో మనమందరం కూడా గ్రహించాలి, మన జీవితం ఎప్పుడు నీతి మార్గంలో నడుస్తూ ఉండాలి. Now we saw formula for success. Now let us see formula for defeat in 2 Chronicles chapter 21. మరి ఇంతవరకు మనం విజయం సాధించే అన్నిటి గురించి మనం చదివినాము. మరి జీవితంలో ఏ విధంగా మనం ఓడిపోవాలి అనే విషయం గురించి దాని ఫార్ములా ఏమిటి అనే విషయం మరి 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయంలో రాసింది. So Jehoshaphat died, and after him his eldest son Jehoram became the king. మరి జెహోషాపాతు మహారాజు చనిపోయిన తర్వాత దాని తర్వాత అతని కుమారుడు జెహోరాము ఆ రాజ్యపాలనలో అతని నుంచి తీసుకున్నాడు. And when he became king, you know what he did? He killed all his brothers and all the leaders. మీరు చూసినట్టయితే లేఖంలో అతను ఏ విధంగా రాజైనాడంటే తన పూర్తి అన్నలను తనని సహోదరులందరినీ కూడా సంహరించి తర్వాత అక్కడ రాజైన చూస్తున్నాడు. He did evil things in the eyes of the Lord. దాని ద్వారా అతను ఎంతో చెడ్డ కార్యాలు తన జీవితంలో చేసిన. And he was married to Ahab's daughter, and Ahab and Jezebel were the worst people in the Bible, among the worst people in the Bible. మీరు చూసినట్టయితే అతని భార్య జెజబెల్, ఆమె ఎవరి కుమార్తె అంటే అహాబ్ కుమార్తె. వారిద్దరు కూడా గ్రంథంలో అతి దుష్టులు అనే విషయం రాసి ఉన్నది. So he did idol worship, encouraged devil worship, and did all the wicked things. He followed the heathens. దాని ద్వారా అతను ఏం చేసినట్టే అన్యులు ఏ విధంగా చేస్తున్నారో విగ్రహారాధన చేసి అటువంటి దేవుని విడిచిపెట్టి విగ్రహాలను చేయడం మొదలుపెట్టాడు. And he should have been destroyed. Wicked people get from this earth. అటువంటి వారిని ధ్వంసం చేయకుండా మరి అటువంటితో సంబంధాలు కలిసి మన జీవితాన్ని సాగించాడు. But you see, God was not willing to destroy the family of David because he had given a promise to David, and Jehoram was from the line of David, and he was very wicked, but God did not destroy him there and then. మీరు చూసినట్టయితే దావీదు మహారాజుకు దేవుడు ముందుగానే ఒక వాగ్దానం చేసినాడు, ఈ సంతతి ద్వారానే మరి దేవుడు ప్రపంచ రక్షకుడు రానున్నాడు. కానీ జెహోరాము ఎందుకు దేవుడు మరి హతం చేయలేదంటే తను చెప్పిన తన చేసిన దేవుడు ఏ విధంగా దేవుడు దావీదు వంశంలో వస్తాడు కాబట్టి ఇతను దావీదు వంశంలో ఉన్నాడు కాబట్టి అతన్ని హతం చేయలేదు. దాని ద్వారానే రక్షకుడు కావాలి కాబట్టి God made a covenant with David in 2 Samuel chapter 7 verses 9 and verses 12 and 13. మరి 2 సమయాలు 7 అధ్యాయాలు 2 నుంచి 9 వచనంలో దేవుడు ఏ విధంగా దావీదుతో ఒక ప్రమాణం చేశాడు చూస్తున్నాము. He said, God told David through Nathan the prophet that I will make your name great as the names of great men who are on the earth. అప్పుడు నాథన్ ప్రొఫెసర్ మరి ప్రాఫిట్ ద్వారా చెప్పిన దేవుడు సెలవించినట్టు దావీదు మీరు ప్రపంచంలో
అతి ఉత్తముడైన ఎంతో మరి మీ యొక్క దేవుడిని నిన్ను ఆశీర్వదించేస్తాడు. నీకంటే ఉత్తముడు ఎవరు ఉన్నాడు ప్రపంచంలో? He said, I will raise up your descendants after you. నీవు నీ తర్వాత నీ వారసులను నీ సింహాసనంలో కూర్చోబెడతానన్నాడు. And I will establish their kingdoms. దాని ద్వారా పూర్తి ప్రపంచంలో రాజ్యములను నేను మరి సృష్టించనున్నాను. God said, your house and your kingdom will never end. మరి నీ 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 తరము ఎప్పటికి కూడా మరి ఎప్పుడు కూడా తరించదు అన్నారు. Your throne will be established forever and ever. మరి నీ సింహాసనం ఎల్లప్పుడూ ఉంటుంది, సదాకాలం ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు. And that is fulfilled and is going to be fulfilled because Christ came from the line of King David, and he's going to come and have a kingdom on earth, a physical kingdom on earth, where he will rule from Jerusalem during the 1,000-year reign of Christ, when devil is caught and bound and thrown into the bottomless pit. మరి ఏ విధంగా దేవుడు వాగ్దానం చేసినట్టు చూస్తున్నాము, అది పరిపూర్ణమైనది. యేసు ప్రభు వచ్చిన తర్వాత మన ప్రతి రక్షణ జరిగింది. యేసు ప్రభు తర్వాత మళ్ళీ రెండో రాకడ తర్వాత అది మళ్ళీ యేసు ప్రభు తన సింహాసనంతో 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు అని మన లేఖం తెలుపుతున్నది. కాబట్టి దేవుడు దావీదు చేసిన వాగ్దానము మరి పరిపూర్ణమైనది. ఎందుకంటే ఈ జెహోరాం కూడా ఆ వారసులో ఉన్నాడు కాబట్టి అతన్ని హతం So చేశాడు. Jehoram was evil, and he had the people who revolted against him. The Edomites said, we will not pay taxes to you, and they broke away and had their own king. ఆ విధంగా జెహోరాం ఉన్నా కూడా అతను పరిపాలన చేసినప్పుడు ఎడోమైట్స్ వారిపైన విరోధం చేశారు. And in 2 Chronicles 21 verse 14 and 15, Elijah writes a letter to Jehoram. మరి ఈ గ్రంథంలో 2వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 2వ అధ్యాయము దినవృత్తాంతంలో ఈ విధంగా వ్రాసినట్టు. He said, behold, the Lord is going to strike your people. అప్పుడు రెండో దినవృత్తాంతము 21వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు చేస్తుంది, పూర్తి ప్రపంచంలో అందరినీ ఆ చదువు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తువాహనులన్నింటినీ మొత్తును. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉండును. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పాడైపోవును. Yes, so exactly what Elijah said. The Philistines, the Arabs and the Ethiopians came against King Jehoram and Judah, and they carried away his wives, his children and all his treasures. Only the youngest son was saved. దేవుడిగా జెహోరాం పైన దేవుడు ప్రవచించినాడు ప్రవక్త ద్వారా. ఆ విషయం జరిగినది. ఇథియోపియన్స్ మరి వారిపైన దాడి చేసి అతని పూర్తి భార్యలను, అతని పూర్తి ఆస్తిపాస్తులను తీసుకుని వెళ్ళినట్టుగా మనము గ్రంథంలో ఆయన ఏ విధంగా ప్రవచించాడో అది జరిగినది. And just like Elijah said, he got a sickness of the bowels, and it got worse and worse, and he was in great pain. Bowls mean the intestines came out from his stomach, and he had great pain, and he suffered a lot. And when he died, the people did not mourn over him or cry over him. They burnt him, they buried him in the city of Jerusalem, but not with the previous kings who were there. They just buried him, and that was his end. మరి ఏ విధంగా చనిపోయిన జెహోరాం అంటే మరి పూర్తి అతని కడుపు నుంచి పేగులన్నీ బయటకు వచ్చేసి ఆ విధంగా చాలా శ్రమపడి బాధపడి చనిపోయినాడు. ఆయన ఎంత అవినీతిపరుడంటే ఎవరు కూడా ప్రజలు ఏ విధంగా అతన్ని దాని గురించి సానుభూతి తెలపలేదు. అతని శరీరాన్ని కూడా భూమిలో పాపినాడు. కానీ రాజులు నివసించే సమాధుల్లో ఆయన భూమిని అతని శరీరాన్ని పాతిపెట్టేది. So therefore, linking it to Ezekiel chapter 18 verses 10 to 13, we find ఎజెకియెలు గ్రంథము 18వ అధ్యాయము 10-13వ వచనం. it says, if a righteous person, now who was the righteous person we studied? Jehoshaphat. So if a righteous person has a violent son who sheds blood, and
and who does wicked things. మరి ఇక్కడ ఈ లేఖనంలో ఏ విధంగా మొత్తంగా చెప్పాలంటే యెహోషాపాత్ అది ఎంతో మంచి రాజు, దేవుని మార్గంలో నడిచినవాడు, వినయంగా భక్తిపూర్వకంగా నడిచినవాడు. కానీ అతని కుమారుడు యెహోరాము ఒక క్రూరమైన కుమారుడు ఉండేవాడు. And if he has a wicked son, so Jehoshaphat had a wicked son, Jehoram. So such a person will not live. కానీ దేవుడు అన్నాడంటే అటువంటి కుమారుడు ఉన్నాడు, అతను జీవించడు అన్నాడు. అదేవిధంగా యెహోరాము జీవితంలో జరిగినది మనం చూస్తున్నాం. He will surely be put to death, and his blood will be on his own head. Why he has become wicked and gone to hell, he is responsible for it. మరి ఆ విధంగా ఒక చనిపోయిన ఎట్లా అతని జీవితానికి చనిపోవడానికి కారణం అతనే. ఆ రక్తం అతని తలపైన ఉంటుంది, తన రక్తం, కాబట్టి అతడే దానికి బాధ్యుడు. And Ezekiel chapter 20, verse 20, Ezekiel chapter 18, verse 20, the second part of it says, మరి ఎజికేల్ గ్రంథము 18వ అధ్యాయము 2వ అధ్యాయంలో ఈ విధంగా రాస్తున్నది. it says, the person who sins will die. ఎవరు పాపం చేస్తాడో ఆ వ్యక్తి చనిపోతాడు. The wickedness of the wicked one will be upon himself. మరి అటువంటి వాడు చనిపోయిన దానికి కారకుడు ఎవరు? అతనే కారకుడు అని అక్కడ ఈ గ్రంథంలో. And that verse also says the son will not bear the punishment for the father's actions, nor will the father bear punishment for the son's sins. కానీ అక్కడ ఆ వచనం ఏ విధంగా చెప్తుంది? ఒకవేళ ఒక వ్యక్తి దేవుడు విరోధి అయి ఉన్నాడు, నాకు నీకు కానీ చనిపోయినాడు, అతని పాపానికి అతని తండ్రి బాధ్యుడు కాడు. అదేవిధంగా తన కుమారుడు పాపానికి తన కుమారుడు కూడా బాధ్యుడు కాడు అనే విషయం దేవుడు మనకు తెలుపుతున్నది. Then you will ask me, auntie, why do you bring generational curses? Sins of the father, and he's responsible, he'll be punished. Sins of the son, he will be punished. But I tell you, you have curses in your family, and those curses must be broken. Many of you have told that. మరి మీరు ప్రశ్నించవద్దు. మీరు చెప్పిన ముందు ఒకవేళ మన జీవితంలో మన ఇతరులు చేసిన పాపాలన్నింటినీ కూడా వాటిని పరిహారం చేయడానికి మనం ప్రార్థించాలంటారు. కానీ అవసరమే ఉన్నది అలా ఈ విధంగా రాసుకున్నప్పుడు, కానీ అది అవసరం ఉన్నది. And curses is the third part of our discussion. Curses go from generation to generation. చూసినట్టయితే అటువంటి శాపం అనేది ఒక తరం నుంచి తరంకు వస్తూ ఉంటుంది, కాబట్టి వాటిని విరగొట్టాలి. We'll see from the life of King David. మరి చూసినట్టయితే ఇది దావీదు వంశంలో మనం రాజు వంశంలో కూడా మనం చూస్తున్నాం. When David followed the Lord, we know he was considered a wise man, good in the ways of battle, and he had victory after victory after victory. But then he committed sin with another man's wife. He committed sin with Bathsheba and got her husband Uriah killed in the battlefield. And after that, all curses came upon him. Would you read, ma'am, from 2 Samuel chapter 12, verses 9 to 12. 2 Samuel chapter 12. రెండో సమయాలు 12వ అధ్యాయము 9 నుంచి 12 వచనం. నీవు యెహోవా మాట Come here. Either आके बोलो. Either पढ़ो. ये ऐसा मुंह के पास पढ़ो. 9-12. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనమును చేసిందివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపి అతని భార్యను నీకు భార్యగా అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనియుల చేత నీవు అతన్ని చంపితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము.
యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలములననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చెరుపువానికి అప్పగించును. పగటివాని యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యములను రహస్యముగా చేసితివి గాని ఇజ్రాయేలును చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయుతునెను. Praise God. Thank you so much. Thank you. Yeah, so you have all heard that God was very angry with David. He said, you stole Uriah's wife and you got Uriah killed. So now the sword is never going to depart from your family, generations to generations to generations. ఈ వృత్తాంతం దావీదు గ్రంథం నుంచి మనం చూస్తున్నాము. ఏ విధంగా దావీదు మహారాజు బాత్షెబా అనే స్త్రీతో వివాహం చేసుకున్నాడు, అతని భర్తను చంపివేసినాడు కూడా. మరి అటువంటి దాని గురించి దేవుడు చెప్తున్నాడు, ఇది చేసినావు, ఇటువంటి పాపం చేసినావు కాబట్టి నీ జీవితంలో నీ వంశంలో ఎల్లప్పుడూ కూడా ఖడ్గం ఉంటుంది. ఖడ్గం ద్వారా మనుషులు చనిపోతూ ఉంటారు. And your own household, your own sons are going to rise against you. You slept with Uriah's wife in the darkness of your home. Your own people are going to sleep with your wives in open daylight. మరి ఈ విధంగా నువ్వు వ్యభిచారం చేసావు, ఉరియా భార్యతో నువ్వు మరి సంబంధాలు పెట్టుకొని ఈ విధంగా చేసావు కాబట్టి నీ జీవితం ఎల్లప్పుడూ శాంతి సమాధానం ఉండవన్నారు. And then this curse came upon King David, and we saw immediately after that, he hid his sin, but his son Amnon called his sister Tamar to his house and he raped her. మీరు చూసినట్టయితే ఏ విధంగా అతని కుమారుడు అమ్నాను వచ్చి అతని చర్యలు అంటే సొంత చర్యలు కాదు, రెండు భార్య వేరే భార్య జరిగితే ఆమెతోనే ఆమెని రేప్ చేసినట్టుగా మనం చూస్తాం. And he threw her out of his house. Get lost. కానీ ఆమె అక్కడి నుంచి చూసి పారివేశారు. Tamar was the sister of Absalom, so Absalom made a plan and got Amnon killed. అబ్షలోము అటువంటి అతని కుమారుడు అబ్షలోము మరి ఆ వ్యక్తిని మరి చంపినట్టుగా మనం చూస్తున్నాం. And then Absalom, he gathered people together and declared himself king, and David had to run away like a fugitive from his house, run away with his people. He had to run away. దాని తర్వాత అబ్షలోము పూర్తిగా దావీదును కూడా అక్కడి నుంచి దాడి చేయటకు దారైతున్నప్పుడు దావీదు అక్కడి నుంచి పారిపోతాడు. కొడుకే ఆ విధంగా వ్యతిరేకంగా ప్రవర్తించాడు. Trouble after trouble came to him and he lost the battles and his downfall started. అదే విధంగా మీరు చూసినట్లయితే ఆ పాపం చేసిన దావీదుకు ఏ విధంగా దేవుడు కిందకి దింపినాడు అనే విషయం మనం చూస్తున్నాం. So he was a man according to God's own heart, but God did not spare him. దావీదు మహారాజు దేవుని మార్గంలో నడుచువాడు, అతి సన్నిహితుడు అయినా కూడా దేవుడు ఈ విధంగా పాపం చేసినట్టయితే దేవుడు ఏ విధంగా శిక్షించినాడో మనం చూస్తున్నాం. So devils come into the family through idol worship, through adultery, through drinking liquor, through smoking cigarettes. All these are spirits of adultery, spirits of idolatry, spirits of drinking. Everyone who drinks has got evil spirit in them that makes them addicted. Spirit of smoking and other addiction. Also we add to it spirit of cell phone addiction. Every home got children who are addicted to cell phone, and you cannot break that addiction. If you try to break that addiction, there is the addiction problem. They get, what is that called? They get bad effects in them. అదే విధంగా మనం చూసినట్లయితే మన జీవితాల్లో కూడా జరుగుతుంటాయి. పాపం ఏ విధంగా ప్రవేశించేసింది మరి ఫ్యామిలీస్లో, కుటుంబాల్లో అంటే మీరు చూసినట్లయితే సిగరెట్, మద్యపానం చేయుట, మరి వ్యభిచారం, ఇవన్నీ ఇక్కడ కాకుండా ఈ కాలంలో సెల్ ఫోన్ లేకుండా చూస్తుంటారు, లేకుండా టెలివిజన్, ఇటువంటి వాటిపైన మనం అందరికీ మనం జరుగుతుంటే దాని ద్వారా మన జీవితాల్లో పాపం ప్రవేశించు. Every addiction has got an evil spirit, and so we must break the curse of those evil spirits.
if a man smokes or drinks, he's inviting the spirit of that smoking and drinking into his family tree, and you'll find that his children, his grandchildren, and their children will also be drunkards. Why? Because the devil has been given invitation into that family, and he will go generation to generation. మరి ఈ వ్యసనముల ద్వారానే మన జీవితాల్లో మరి పాపం ప్రవేశిస్తుంది. చిన్నగా కనపడుతుంది, కానీ ఆ వ్యసనం వెనక సాతానుడు ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మద్యపానం చేస్తుంటే, లేకపోతే ధూమపానం చేయడం, లేకపోతే వ్యభిచారం, ఇవన్నీ మన ఇంట్లో వస్తుంటే దాని ద్వారా పూర్తి వంశంలో కూడా ఇది ప్రభావిస్తుంది. Now we come to the fourth part of our message. Good upbringing brings victory strategy. Bad upbringing brings defeat strategy. Good upbringing brings victory మరి strategy. నాలుగో విషయము మనం దీని గురించి మనం చూద్దాం. అది ఏ విధంగా మనము జీవితంలో మరి జయం సాధించగలము, ఏ విధంగా మన బిడ్డలను మనం ఎదిగించాలి జీవితాల్లో అనే విషయం గురించి చదువుతాం. So let us see from the marriage side. మొదటిగా పెళ్లి విషయం గురించి మాట్లాడు. The Bible says Jehoshaphat married into Ahab's family, Ahab and Jezebel's family. That means they were a wicked, immoral, idolatry family. He married into that family, so his wife was from the Ahab's family. మరి మీరు చూసినట్లయితే మొట్టమొదటిగా జెహోషాపాత్ నుంచి ఒక కుటుంబంతో సంబంధం ఉందో, అది ఆ కుటుంబము మంచి కుటుంబం కాదు. అది అహాబ్ అనే కుటుంబం నుంచి ఆయన పెళ్లి చేస్తున్నాడు. So his Jehoram got training from his mother in idolatry, witchcraft and all that, and therefore Jehoram became very wicked. దాని కారణంగా అతని కుమారుడు జెహోరాం కూడా తన తల్లి ద్వారా విగ్రహారాధన మరి అవినీతి ఇటువంటి విషయాలు నేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాము. So the mother of Jehoram was wicked, his wife was wicked, and therefore he also became wicked. We saw the wisest man Solomon also became wicked because of heathen wives, and he was the foolishest man. మరి మీరు చూసినట్టే సొలొమోను ఉదాహరణ కూడా చూసినట్టయితే అది ఎంతో ప్రపంచంలో అతి జ్ఞానవంతుడైన వాడు, కానీ అతని జ్ఞానం ఎక్కడ పోయిందండి? అతనిలో కూడా ఇతరుల అన్యుల స్త్రీలతో మరి వివాహం చేసుకున్నాడు. 800 మంది స్త్రీలతో మరి పెంచే భార్యలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్యులే, విగ్రహారాధన. కాబట్టి వారి విధంగా తను జీవితాన్ని నడపడం, విగ్రహారాధన చేయడం మొదలుపెట్టినాడు. కాబట్టి అతని జీవితంలో మరి ఎంతో భద్రమైనాడు, అంత జ్ఞానవంతుడు కూడా పనికి మాలినవాడు. So child's training begins at birth at his mother's. కాబట్టి చిన్న బిడ్డ తల్లి ద్వారానే పెరుగుతాడు. ఏ విధంగా తల్లి నడిపిస్తుందో ఆ మార్గంలోనే మరి బిడ్డలు నడుస్తారు. The upbringing, whether he becomes a good or a bad person, is due to the mother's influence. Why? Mothers, because fathers are busy earning money, working. That happened in our family also. Uncle was too busy to know what's happening to children, so it was put on me and I did it. అదేవిధంగా మీరు చూస్తుంటే మా జీవితంలో కూడా నేను చాలా బిజీగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా పెళ్ళి ఏం చేస్తున్నా ఏం చేయడం లేదు. కానీ పూర్తిగా మరి నా భార్య ఆమె పూర్తి బిడ్డలంతా వాళ్ళు పెరిగి చేస్తుంది. కాబట్టి తల్లి యొక్క ప్రభావం బిడ్డలపైన ఎంతో ఉంటుంది. So we find that Priyanka Chopra married to Nick Jonas. That Nick Jonas is a pastor's son, okay? But it is Priyanka Chopra who's raising that little baby, and what does she do? Take it to every temple, put the stick on her, celebrate all the Hindu festival, do namaskaram to the idols, so that child is being brought up in the faith of heathens, and she will turn out like that. Unless God చూసినట్టయితే ప్రియాంక చోప్రా అని ఒక సినిమా యాక్ట్రెస్ ఉన్నది. ఆమె జోనాస్ అని పాస్టర్ యొక్క కుమార్తె చేసి ప్రార్థన మరి
వివాహం జరిగినట్టు వారి బిడ్డలు ఎవరు తీసుకొస్తున్నారు? అతను బిజీగా ఉన్నాడు పాస్టర్గా, ఈమె హిందువు కాబట్టి తన బిడ్డను విగ్రహారాధన చేస్తుంది. లేటెస్ట్ నేను చూసినాను, ఆమె పోయి మన కుంభమేళాలో కూడా పోతున్నది, అక్కడ పోయి డుబ్కి వేయడానికి మునిగేదానికి పోతున్నది. కాబట్టి ఈ విధముగా ఒక పాస్టర్ కుమారుడు కూడా దేవుడికి విరోధ మార్గంలో నడుస్తున్నారు. From my experience, I tell you, it is the mothers who are responsible if your child is good or he is evil. కాబట్టి తల్లి ఎంతో ప్రభావం కలిగించగలుగుతాను బిడ్డల సంరక్షణలో. కాబట్టి తల్లిలో ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని తన బిడ్డలు దేవుని మార్గంలో నడుస్తుండాలని చూస్తూ ఉండాలి. And the Bible says in Proverbs 22 verse 6, it says, train up a child in the way he should go, so that when he is old, he will not depart from it. మరి మీరు చూస్తే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం మీదకి వస్తుంది. క్లియర్గా చెప్తుంది, చిన్న బిడ్డలను దేవుని మార్గంలో నడిపించండి. ఒకవేళ వారు నడచని ఎట్లా, వారు పెద్దవారు అయితే మరి నడచదు, వారు మోగదు అన్నారు. See, our little baby Missy has been blessed with discernment, and her parents are believers, so that little girl, they are bringing her up in the ways of God, so she'll be a blessed girl and she'll have strategy for victory. మరి మీరు చూసేటైతే మనకు ఉదాహరణగా మన చిన్న బిడ్డ ఉన్నది, వారిద్దరు తల్లిదండ్రులు కూడా దేవుని మార్గంలో నడుచుకోరు. కాబట్టి ఆ చిన్న బిడ్డ కూడా ఆ పెరిగేటప్పుడు దేవుని మార్గంలో నడుస్తుంది. And Proverbs 22 verse 15 says, మరి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ అధ్యాయము it 15వ says, వచనం మీద foolishness is bound up in the heart of a child. Many children are all foolish, but the rod of discipline will drive it away. మరి చిన్న పిల్లలందరూ కూడా వారికి ఏం తెలియదు కూడా, వారి ఎల్లరూ కూడా అజ్ఞానంలో ఉంటారు. కాబట్టి వారికి జ్ఞానం తెలిపే విధంగా కావాల్సిన మీరు ఒక రెండు కట్టితో కొట్టి వారి జ్ఞానం తెలిసిపరిచిన You అవసరం must ఉంది. use the rod on the child or the child will become useless. కాబట్టి మీ బిడ్డ పూర్తిగా నాశనం కాకముందే ఆ బిడ్డ పైన మీకు కావలిస్తే మీ కళను వినియోగించండి. And Proverbs 23 verses 13 and 14 says, ఇప్పుడు సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13, 14 వచనం it says, don't keep away discipline from the child. మరి క్రమశిక్షణను ఎప్పుడు కూడా చిన్న బిడ్డల పైన చేయవద్దు. వారు క్రమశిక్షణలో నడవాలి. ఎప్పుడు కూడా చిన్న బిడ్డలను క్రమశిక్షణ నుంచి దూరం చేయకూడదు. Although you beat him with the rod, he will not die. ఒకవేళ మీ బిడ్డను ఒకసారి కర్రతో కొడితే చనిపోడు. When you beat him, you are rescuing his soul from hell. ఆ విధంగా మీరు ఆ బిడ్డను డిసిప్లిన్ చేసినట్టు, క్రమశిక్షణ చేసినట్లయితే ఆ బిడ్డ ఎదిగిన తర్వాత దేవుని మార్గంలోనే ఉంటాడు. If you spare the rod, you spoil the child. ఒకవేళ మనం క్రమశిక్షణ బిడ్డలు పెట్టకపోతే మరి వారి జీవితంలో ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడవదు. Nobody likes to be disciplined, but it is mothers who must put discipline on their children from the time they are born. మరి చిన్న బిడ్డలు ఎవరు కూడా డిసిప్లిన్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, చేయకూడదు. ఎవరు కూడా డిసిప్లిన్గా ఉండాలని, క్రమశిక్షణగా ఉండాలనుకో. కానీ మరి స్త్రీలు ముఖ్యంగా మరి తల్లులు డిసిప్లిన్, వారి తన బిడ్డలు డిసిప్లిన్లో నడవాలి, క్రమశిక్షణలో నడవాలి అనే విషయాన్ని వారు జీవితంలో బిడ్డల పైన ఎప్పుడు కూడా And Proverbs 3 verses 11 and 12 says, మరి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11, 12 it వచనం says, my son, do not reject the discipline of the Lord. అక్కడ సామెత కర్త ఏం చెప్తున్నాడు అంటే, నా కుమారుడా నీ తల్లి చెప్పు డిసిప్లిన్ ప్రకారంగా నడుచుకు. Because the Lord, he disciplines those who love, whom he loves. ఏ విధంగా దేవుడు ఎవరికి క్రమశిక్షణ శిక్షిస్తాడంటే, తను ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు క్రమశిక్షణలో ఉండుటకు మనకు దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. Just as the parents correct their children, like that God corrects us by using different means to make us straight and disciplined. అదే విధంగా దేవుడు కూడా మన దేవుడు బిడ్డలు కాబట్టి, మన దేవుడు ప్రేమిస్తాడు కాబట్టి
తన బిడ్డను రక్షించుటకు మన క్రమశిక్షణలో పెట్టుటకు మరి ఎన్నో విధమైన మన కష్టాలు మన జీవితంలో రావచ్చు. అవి మన మంచికే అని గుర్తించాలి. In my days, I would beat up my children with whatever I had, the cooking spoon, my chappal, and then I would thrash them. But now my sons are more civilized than what I was. They keep a rod and they show it to their children. They give one warning, two warnings, third warning on their calves, on their legs. They will thrash them every time. Now they know the sons see that rod. Sorry, Papa, we won't do it again. Just see the rod. But in our days, we were not so civilized, or we didn't have so much knowledge of the Bible. But one thing I knew, I must beat my children, discipline them, straighten them. So today, we have peace of mind and joy in our heart because our children follow the Lord because of the discipline we gave them. We had no idea of the Bible telling all that. When now modern women are telling me, Auntie, you can't use this on modern children. I said, what, are you correct? Or is the Bible correct? You better follow the Bible from the time the child is born. You better follow the Bible. If you don't discipline and beat your children, means you don't love them. But you can't start beating the teenagers, you see, because you didn't train them when they were young. So how do you correct the problem now? By crying to God, praying to God, and hoping that God will do something. Just like a tree, when it is planted, you put lakdi here, there to make it straight. But if you don't put the stick here, that will grow like this, ara tera. So your children also go ara tera if you don't start disciplining them. And who is responsible? Mothers. Because I have experienced it, and I'm telling you, let your husbands be busy with their job, let them do their work diligently. They have to provide for their families. But foreigners say even husbands must discipline their son. So I never experienced that. I'm telling you what I did and what I experienced. May God bless His holy word. మరి క్లుప్తంగా చెప్పాలంటే ఒక్కై వంగని వంగుతుంది కానీ మానైతే వంగదు అన్నారు. కాబట్టి వీరంతా బిడ్డలను సరైన సమయంలో వాళ్ళు క్రమశిక్షణలు పెట్టి వారు ఎదిగేటట్టు చేయండి, నేరుగా వెదిగేటట్టు. ఒకవేళ వారు తర్వాత వంగితే సీదా చేసేది కష్టం. కాబట్టి మనం కూడా జీవితంలో మా ఎక్స్పీరియన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఏ విధంగా మా బిడ్డలందరినీ కూడా, మా కుమారులందరినీ కూడా ఏ విధంగా చాలా కఠినముగా శిక్షించి వారు దేవుని మార్గంలో నడిచేటట్టు చేస్తున్నారు. వారు కూడా వారి బిడ్డలతో అదే విధంగా. So the strategy for success starts in the home. So what should you make your child to be? A child of God. And the only thing I'm telling you by experience you should be strict about is that your child must take the Bible and read as soon as they start reading. Be very serious, very strict. Fix a time when you have family prayer. Fix a time when your child takes the Bible. He can read textbooks, he can read other things and stories, but not the Bible. Make them read. You sit with them and you make them read. And be strict. Don't be so strict about studies, because if you follow the Lord, He will give you success in everything. So you be strict in the house. I just ask the mothers, become wise and do the things that God says. Don't listen, don't let your children rule over you. You rule over them with the rod of discipline, and you see the choice that will follow your life. మరి కూడా ముఖ్యమైన విషయం ఉంటుంది, కుటుంబంలో మొదలాలి క్రమశిక్షణ అనేది. ఆ క్రమశిక్షణ అనేది తల్లి చేయగలదు, తండ్రి చేయలేడు, ఎందుకంటే వేరే పనులు తీసుకుంటాడు. కాబట్టి తల్లి ఎప్పుడు కూడా తమ బిడ్డల్ని క్రమశిక్షణ ఉండాలి. కాబట్టి మొట్టమొదటి విషయం అంటే వారు దేవుని వాక్యం చదువుతూ ఉంటారు. When mothers are scared of their children, it should be the opposite way. Children should respect you and be scared of you, and yet know that you love them. కానీ మీరు ఏం చేసినా కూడా వాళ్ళు తెలుసుకోవడం విషయము, మీరు ప్రేమిస్తున్నారు. ఎప్పుడు ఏం చేసినా కూడా ప్రేమ చూపించారు వాళ్ళకి. తర్వాత పూర్తిగా విడిచిపెట్టద్దంటే మనము చిన్న బిడ్డలు క్రమశిక్షణలో లేకపోతే వారు చిన్నప్పుడు మరి వారు ఎదిగిన తర్వాత మరి క్రమశిక్షణ ప్రార్థిస్తారు. So let's just thank and praise the Lord God. We thank you for showing us strategy
for success and strategy for defeat. ప్రభా మీ వాక్యం ద్వారా ఈ విషయం తెలియడానికి ఏ విధంగా మరి మన జీవితంలో విజయం సాధించగలము, ఏ విధంగా మనం నాశన మార్గంలో వెళ్తాము అనే విషయాన్ని మీరు తెలిపినందుకు మేము మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Let us follow the strategy of victory so that we'll be the first and not the last. We'll be the head and not the tail. ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా మీ వాక్యంతో నడుస్తూ మీరు చెప్పిన నీతి ద్వారా మేము నడిచేటట్టు చేయండి ద్వారా. కాబట్టి మేము ఎప్పుడు విజయ మార్గంలో నడుస్తుంటాం కానీ పతన మార్గంలో నడవము. Thank you and praise you in Jesus' name. Amen. యేసు ప్రభు నామమున అడుగుతున్నాము. May the peace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest, and abide with you now and until the coming of the Lord. In Jesus' name. Amen. Please come. Please have a breakfast and coffee. Please have, and I will be praying for everyone. Please, I'm sorry. Bye.